ఓలక్కో రండి రండి నేనొచ్చేసా. దోస పిండి ఉంటే ఫాస్ట్గా దోశలు వేసేసుకొని తింటుంటారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, దోశల కన్నా ఎక్కువగా వీటిని ఎక్కువ ఇష్టపడి తింటారు. ఇది హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉండిద్ది మనకు. అందుకే ఇవాళ మీకోసం నేను ఊతప్పం చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. ఈ ఊతప్పాలను హోటల్లోనే కాదు, మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు సింపుల్గా. ముందుగా నేను నైటే పిండి పట్టి పెట్టుకున్నాను. నైట్ నుంచి మార్నింగ్కి అయితే కొంచెం బాగా పులుస్తుంది, మనం వేసుకున్న ఊతప్పం మంచిగా వస్తుంది. ఈ దోశ బ్యాటర్లో నేను కొంచెము సాల్ట్, నెక్స్ట్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా వేయడం వల్ల ఏంటంటే పిండి కొంచెం బాగా పొంగుతుంది, నురుగులాగా వస్తుంది. ఇంకా నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ మాకు సెంటిమెంట్ మళ్ళీ బ్లాక్గా ఉందని కమెంట్ చేయమాకండి. సో ఈ ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్తో బాగా రుద్దుకోవాలన్నమాట. రుద్దుకున్నామంటే మనకు వేసుకున్న ఉతప్పాలు బాగా లేస్తాయి. ఇందులో ఇంకా మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే అలా వేసుకోవాలి. దోశలాగా పతలాగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలి. మందంగా వేసుకున్నామంటే ఊతప్పం బాగా వస్తుంది మనకు. ఇలా వేసుకున్న ఊతప్పం మీద మనము ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నెక్స్ట్ క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, నెక్స్ట్ కొత్తిమీర, మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే దీనిపైన ధనియాల పొడి కూడా వేస్తున్నాను. నేను ఇది నా కోచింగ్ టైంలో నేను ఇది బాగా చూశాను. అక్కడ బాగా వేసేవాళ్ళు వీటిని. పైన ఇంకా కారం పొడి కూడా చల్లి బాగా ఒత్తేవాళ్ళు అనమాట వాళ్ళు. అసలు ఎంత క్రంచీగా ఉంటుందంటే అంత క్రంచీగా అనిపిస్తుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా అనిపించింది. నేను కూడా అలాగే ట్రై చేస్తున్నాను. ఇదంతా వేసిన తర్వాత దీన్ని బాగా ఒత్తుకోవాలన్నమాట. ఆ పిండికి అతుక్కున్నదంటే లేచి రాకుండా ఉంటాయి మనం తిప్పేసుకున్నప్పుడు. ఇంకా చివరిగా పైన అలా ఆయిల్ వేసుకొని మనం కొంచెంసేపు మూత పెట్టుకున్నామంటే ఆ పిండి మొత్తం బాగా మగ్గిపోతుంది. కొంచెంసేపు అలాగే పెట్టామంటే మనకు బాగా కాలుతుంది అడుగున. మరీ ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు. కాస్త దూరగా కాగిందంటే మళ్ళీ తిప్పేసుకున్న తర్వాత దాన్ని కూడా కొంచెం బాగా కాల్చుకోవాలి. అప్పుడే మనకు ఆ క్రంచీనెస్ ఎక్కువగా వస్తుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది తింటే. ఇలా చేసి పెట్టామంటే మన ఇంట్లో వాళ్ళకి ఇంకేంటి అట్టే వాళ్ళ మనసు దోచేసుకోము, రోజు ఇవే చేయమని కూడా అడుగుతారు మనకి. అంత టేస్టీగా ఉంటాయి ఈ ఊతప్పాలు. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని పల్లీ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, ఇంకా చికెన్లోకి కానీ వేసుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుందండి. వీటికి ఓన్లీ ఆనియన్స్, క్యారెట్, ఇంకా ఏమైనా మీరు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అదొక్కటే మనం కట్ చేసుకునే పని ఉంటుంది తప్ప మిగతా అదంతా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా హెల్తీగా చేసుకొని తింటేనే కదా మనం కూడా హెల్తీగా ఉండేది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా మీరు కూడా కొత్తగా ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది. 1 or 2 టైమ్స్ పోయినా కూడా తర్వాత టేస్ట్ మనకి మంచిగా వచ్చేస్తుంటుంది. ఇలా వేసుకున్నవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా క్రంచీగా మంచిగా వస్తుంది టేస్ట్. మందంగా ఉండాలి, ఇవి పతలాగా కాకుండా మందంగా ఉన్నాయంటే ఇంకా బాగుంటుంది. మీకు కనుక నేను చేసే వంటలు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.